రాష్ట్రంలో కులగణన సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ సర్కార్ భారతదేశంలో కులగణన జరుగుతుందని బీజేపీ ఎన్నో సందర్భాల చెప్పినప్పటికీ మాట తప్పింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన జరుగుతుంది. రాష్ట్రంలో కులగణనతో పాటు అన్ని కులాలకు సంబంధించినటువంటి జనాభా తామస ప్రకారంగా రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. రాష్ట్రంలో కులగణన జరిగితే ఏ జనాభా తామస ప్రకారం ఏ కులం ఎంత జనాభా ఉంది, ఏ విధమైన ఆర్థికంగా ఉన్నారు, ఏ విధంగా అనార్థికంగా ఉన్నారు, ఎవరి పరిస్థితి లేదని చెప్పడానికి కులగణన వల్ల వాళ్ళ ఓటు శాతమే కాదు, దేశంలో రాష్ట్రంలో వాళ్ళ జనాభా తామస ప్రకారం కూడా చెప్పడానికి ఈజీగా ఉన్నటువంటి కులగణన. ఇవాళ ఉన్నటువంటి ప్రధాన వార్త కులగణన. ఈ దేశంలో అణగారిన వర్గాలు అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ కులాలు అత్యధిక జనాభా కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కానీ ఈరోజు కులగణన జరుగుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ బీజేపీ కులగణన చేస్తానని చెప్పింది, కానీ బీజేపీ కులగణన చేయలేదు. బీజేపీ కులగణన ఎందుకు చేయాలంటే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలు ఆర్థికంగా లేకపోయిందంటే జనాభా తామస ప్రకారంగా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు మాట్లాడతారు. అది లెక్కల ప్రకారంగా చెప్పుకుంటున్నారు కదా, కులగణన చేయాలి. అందుకోసమే రాష్ట్రంలో కులగణన అనే ప్రస్తావన రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చింది. కులగణన జరిగితే ఏ విధంగా ఉంటుంది, కులగణన జరిగితే రాష్ట్రంలో ఎంతవరకు న్యాయం జరుగుతుంది, కులగణన వల్ల నిజంగా లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా, కులగణన వల్ల ఎవరికి లాభం జరుగుతున్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ ఉన్నటువంటి పేపర్లో కూడా మనం రాయడం జరిగింది. త్వరలో కులగణన అనేటువంటిది ఒక సంచలనంగా ఉన్నటువంటి నిర్ణయం ఇది. త్వరలో కులగణన అవసరమైన చర్యలు చేపట్టండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గురుకులాలకు సొంత భవనాలు మరింత సమర్థవంతంగా ఓవర్సీ స్కాలర్షిప్, నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్, గ్రీన్ ఛానల్ ద్వారా డైట్ కాస్మెటిక్ ఛార్జీలు చెల్లింపు, బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల సమీక్షలో సీఎం వెల్లడి చేసిన సందర్భం ఉంటుంది. కులగణన సంబంధించినటువంటి ప్రస్థానం అయితే మొదలైంది. కులగణన సంబంధించిన ప్రస్థానం సంబంధించి అధికారులకు ఆయన స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ హాస్టల్స్ ఉన్నాయో వాటికి కూడా సొంత భవనాలు కూడా నిర్మించండి, దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా చెప్పండి అనేటువంటి రేవంత్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం ఇస్తున్నాం. అవసరమైన చర్యలు చేపట్టిన అధికారుల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇచ్చినటువంటి సందర్భం ఉంటుంది. గురుకుల సొంత భవనాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. గురుకుల సొంత భవనాలు లేక చాలా వరకు ఇలా గురుకులలే కాదు, వివిధ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి చాలా ఆఫీసులు కూడా ప్రైవేట్ అద్దె వాహనాలతో పాటు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ కార్యాలయాలు కట్టుకున్నట్టయితే, గవర్నమెంట్ కార్యాలయాలు నిర్మించుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అందుకోసమే ఓన్లీ గురుకులాలకు సొంత భవనాలే కాకుండా అన్ని గవర్నమెంట్కి సంబంధించినటువంటి చాలా వరకు ప్రైవేట్ సంబంధించినటువంటి భవనాల్లో కొనసాగుతున్న అన్నీ కూడా గవర్నమెంట్ భవనాల్లో కొనసాగించినట్టయితే అక్కడ ఎప్పటికీ ఏ ఇబ్బంది కూడా ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేసుకొని ప్రభుత్వ స్థలాలు ఇష్టానుసారంగా కాలు రాస్తున్నటువంటి గత ప్రభుత్వానికి ధీటుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయం నిర్మించినట్టయితే అది ఎప్పటికీ చిరకాలం ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. రాష్ట్రాల త్వరలో కులగణన చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉందని చెప్పారు. బీసీ మైనార్టీ గిరిజన సంక్షేమంపై శనివారం సెక్రటరియట్ సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన ఆదేశించారు. రాష్ట్రాల అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సూచించిన నేపథ్యం. ఏదైతే అద్దె భవనాల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలయో గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు పూర్తి డాటా కూడా ఇవ్వండి, నాకు సమర్పించండి అని కూడా ఆయన ఆదేశాలు కూడా జారీ చేసిన సంబంధం ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎడ్యుకేషన్ హబ్బుల నిర్మాణానికి సిఎస్ఆర్ ఫండ్స్, ఎడ్యుకేషన్ హబ్బుల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల కంపెనీలు సహకారం తీసుకోవాలని సీఎం అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ను సమీకరించాలని ముందుకు వచ్చే దాతల నుంచి వివరాలు స్వీకరించాలని ఈ భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలు కూడా సిఆర్ఏ ద్వారా నిధులు సమకరించాలని ఆయన అన్నారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సిఏ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం.